నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి అంశంపై చర్చ జరుగుతుంది. చాలా ఆసక్తికరంగా జరుగుతుంది. అదేంటంటే ఒక మంత్రి, కూటమిలో ఉన్నటువంటి మంత్రి ఎన్ఆర్ఐ పట్ల అనుచితంగా అసభ్యకరంగా ప్రవర్తించారు. దానికి సంబంధించి ఆ సదరు మహిళ పెట్టినటువంటి పోస్టులు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా చర్చ జరుగుతుంది. చర్చ రచ్చ. ఆ చర్చ కాస్త రచ్చగా మారింది కూటమి 3 పార్టీల్లో. ఆయన రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి మంత్రి అని, ఆయన చేతిలో 2 కీలకమైనటువంటి శాఖలు ఉన్నాయని, గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, జనసేన పార్టీలో కూడా పనిచేశారు. ఇప్పుడు ఇదే ఒక రకమైనటువంటి చర్చ. దాదాపుగా దానికి సంబంధించినటువంటి కొంత సమాచారం, ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. అయితే పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాతే ఆ సదరు మంత్రి ఎవరు ఆ విధంగా వ్యవహరించారు, దానికి సంబంధించి ఆ మహిళకు ఆయన చేసినటువంటి మెసేజ్లు ఏంటి, అన్నీ కూడా త్వరలోనే బయట పెడతాం మేము. దీనికి సంబంధించి రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా మారింది. ఎందుకనంటే ఆ మహిళ ఎన్ఆర్ఐ లోకేష్ను ట్యాగ్ చేస్తూ పెట్టినటువంటి కొన్ని పోస్టులే ఇందుకు ప్రధానమైనటువంటి కారణం. తెలుగుదేశం పార్టీలు అయితే ఏ ఇద్దరు కలిసినా సరే ఇదే చర్చ. ఎవరా వ్యక్తి, ఎవరు ఆ మంత్రి, ఎవరు, ఎందుకు ఇలా జరిగింది, ఎప్పుడో జరిగింది, ఇప్పుడెందుకు తెర మీదకు వచ్చింది, దాదాపుగా ఈ ఘటన జరిగి 6 నెలలు అయింది అనేది. దానికి సంబంధించి అక్కడ అమెరికాలోని డల్లాస్లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి కూడా అటెండ్ అయ్యారని, ఆమె నిర్వహిస్తున్నటువంటి ఒక ఎన్జిఓ ఏదైతే ఉందో ప్యూర్, దానికి సంబంధించి ఆయన సహాయం కోరేందుకు ప్రయత్నం చేయగా దగ్గరలో ఉన్నటువంటి కాఫీ షాప్కు రావాలని ప్రతిపాదన పెట్టడం, అది కాస్త వాట్సాప్ చాటింగ్లో ఆ మంత్రి గారు ఆ ఎన్ఆర్ఐ మహిళతో కాస్త అసభ్యకరంగా మెసేజ్లు చేయటం, చాటింగ్ చేయటం, దానికి సంబంధించి ఆమె రిప్లై ఇవ్వకపోయినా కొన్ని చిత్రాలను కూడా పంపించారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి అసలు ఆమె సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్గా మారాయి. కూటమిలో ఒకటే చర్చ, ఆయనపై చర్యలు తీసుకుంటారా లేదా, లేదంటే అన్నీ కూడా బయట పెడతా అని ఆమె చెప్పడం ఒక రకంగా వార్నింగ్ ఇవ్వటమే అనుకోవాలి. కూటమిలో 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, 3 పార్టీల కలయికతో 2024 నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం. మరి ఇటువంటివి వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశాలు, ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంది. మంత్రి గారు ముఖ్య అతిథిగా ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ హుందాతనాన్ని కాపాడుకోవాలి, కానీ ఆయన కాస్త చీప్గా బిహేవ్ చేశారు, ప్రవర్తించారు, వ్యవహరించారు అనేది సంబంధించి ఆ మహిళ పెట్టినటువంటి పోస్టులు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఆ మహిళ నిర్వహిస్తున్నటువంటి ఆ ప్యూర్ PURE, పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్, దానికి సంబంధించి ఎన్ఆర్ఐ ఆమె అక్కడ ఉంటూనే, జాబ్ చేసుకుంటూనే, ఆమె సొంత ప్రాంతంలో అలాగే రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంత పేద విద్యార్థులను దత్తత తీసుకొని దానికి సంబంధించి ఒక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి, కొంతమందిని అడాప్ట్ చేసుకుని ఆమె వారిని చదివిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో ఆ మహిళ పెట్టినటువంటి ప్రధానమైనటువంటి పోస్ట్ అయితే, నారా లోకేష్, క్లీనప్ యువర్ క్యాబినెట్ బ్రో, కాంటాక్ట్ మీ ఇఫ్ యూ వాంట్ డీటెయిల్స్ ఆన్ ఏ స్లీజీ మినిస్టర్ ఆఫ్ యువర్స్. నీ మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసుకో, నీ మంత్రివర్గంలోని ఒక నీచమైనటువంటి మంత్రికి సంబంధించి వివరాలు కావాలంటే నేను ఇస్తా. చాలా ఈ పోస్టు ఏ రకమైనటువంటి స్థాయిలో ఉంటుందనేది మనం దీన్ని చదివితేనే అర్థం చేసుకోవచ్చు. ఇది ఒకటే కాదు, చాలా పోస్టులు పెట్టినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక్కడ ముఖ్యంగా నేను కాకపోతే ఇంకోళ్ళు సేవ చేయటానికే కాదు, అవమానపడటానికి కూడా. ఇది సంఘ సేవ చేసే అందరి ఆత్మగౌరవ ఇష్యూ.
ఇట్స్ ఈజీ టు ఆస్క్ మీ టు రిమూవ్ మై పోస్ట్ వెన్ ఇట్ ఈస్ నాట్ యువర్ ఫ్యామిలీ మెంబర్ హూ వాజ్ ఇన్సల్టెడ్. మేడంకి జరిగిన అవమానం లాంటిదే ఇది కూడా అని ఆమె ఒక మహిళను ప్రస్తావిస్తూ పెట్టినటువంటి పోస్ట్. దేర్ ఈస్ దిస్ కాఫీ షాప్ ద ఏపీ మినిస్టర్ వాజ్ పర్టిక్యులర్ అబౌట్ మీటింగ్ మీ ఎట్ వండర్ హూ ఈజ్ ఓన్స్ ఇట్. లెట్ మీ చెక్ ద చార్ట్. వెన్ ఐ సెడ్ మై టీమ్ ఈజ్ ఎక్సైటెడ్ టు మీట్ హిమ్ యాజ్ వెల్. He was not comfortable at all, forcing me to use uncle's death as an excuse to get out of it last minute. My uncle passed away many years ago. అంటే ఆ ఒక్క కారణంతో ఆ మంత్రి పెట్టినటువంటి ప్రతిపాదనను తిరస్కరించడానికి ఈ కారణం చెప్పానని ఆ పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. చాలా కీలకమైనటువంటి అంశంగానే ఇది చర్చ జరుగుతుంది. అప్పుడే ఎందుకు చెప్పలేదు, ఫలానా వారికి చెప్పాల్సింది కదా, మాకు చెప్పాల్సింది కదా, చాలా రెస్పెక్టబుల్గా అడుగుతున్నాను, ఇప్పుడు చెప్తున్నాను కదా, ఏమి పీకుతున్నారు, పీకారు సోఫార్. ఆ భోగాపురం పీపుల్ బెటర్, చెట్లు పీకింది ఇంకో చాట నాటడానికి అట్లీస్ట్. నా దగ్గర ఏదైతే చార్ట్ హిస్టరీ అండ్ స్క్రీన్ షాట్ ఉన్నాయో అవే మినిస్టర్ దగ్గర కూడా ఉంటాయి. పేరు చెప్పానుగా ఫోన్లో, ఆస్క్ హిమ్. ఇంకా ఎవరెవరిని విసిగిస్తున్నాడో తెలుస్తుంది. అటు సైడ్ చెక్ చేస్తే చాలా దారుణమైనటువంటి విధంగా మాట్లాడాడు అని ఇందులో పొందుపరిచినటువంటి అంశం పోస్ట్లో. దీనికి సంబంధించి నారా లోకేష్ ఆయనకే ఈ పోస్టులన్నీ పెట్టినట్లు కూడా మనకు తెలుస్తుంది. అప్పట్లో డాలర్స్ నాటాలో నాతో వెధవ వేషాలు వేయబోయినా అన్నకు బహిరంగ లేఖ. మొన్న కనుక నువ్వు తల తిప్పుకుని వెళ్ళుంటే నాకు ఈ పోస్ట్ రాసే టైం మిగిలేదన్నా. ఏమీ పీకలేదు నువ్వనే నోనింగ్ లుక్తో పలకరించావు చూడు, అది నచ్చలేదు నాకు. అఫ్కోర్స్ ఏమీ తెలియనట్లు నేను ప్రతి నమస్కారం చేశా. తెలంగాణ గాలి నీరుతో పెరిగిన ధైర్యం ఎంతుందో వాటితో పాటు పల్నాడు బ్లడ్ మరి ఆ పౌరుషం ఎక్కడికి పోతుంది చెప్పు. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే ఆంధ్ర తెలివి కూడా ఉంది. అది సరే కానీ నీకు ఇద్దరు ఆడపిల్లలు కదా. నీ మినిస్టర్ ఫ్రెండ్ వాళ్ళకి పంపే తన కాళ్ళు చేతుల ఫోటోలు నాకు కూడా పంపాడు. అపాయింట్మెంట్ అని అడపాదడపా వాళ్ళతో పాటు నాకు కూడా మెసేజ్ పెడుతున్నాడు అన్నట్టు ఈ టైం లైన్ కూడా అర్థమైనా సరేలే, పేద పిల్లల కోసం కాస్త అవమానంగా అనిపించినా భరించేద్దాం అని ఇగ్నోర్ చేశా. నేను ఇక్కడ మినిస్టర్ ఫోటో పెట్టడం, నీ కొత్త నెంబర్ నుండి వెంటనే నాకు మెసేజ్ రావడం, నేను నిన్ను బ్లాక్ చేసే లోపు అక్కడ మినిస్టర్ అక్క అమ్మ పిలుపు నుండి కాళ్ళు చేతులు ఫోటోలు పంపడం మొదలుపెట్టడం. ఇది ఈ రకమైనటువంటి పోస్ట్ పెట్టి దాదాపుగా ఆ సదరు మంత్రి వ్యవహారాన్నంతా బయటపెట్టినటువంటి మనం ఈ పోస్ట్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీని మీద కూటమిలో చర్చ జరుగుతుంది. ఆ మంత్రి ఎవరు అనే దాని మీద మిగిలినటువంటి మంత్రులు కూడా దాదాపుగా కొంతమందికి తెలుసు. ఆయన రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వారని, ఆయన చేతిలో 2 కీలకమైనటువంటి విభాగాలు ఉన్నాయని చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీని మీద చర్చ జరుగుతుంది. ఏదైతే మరి దీని మీద కూటమి నేతలు ఏ రకమైనటువంటి స్టెప్ తీసుకుంటారనేది కీలకమైనటువంటి అంశం. దీన్ని సర్లే అని చెప్పి ఆ సదరు ఎన్ఆర్ఐ మహిళతో మాట్లాడి ఎలాంటి వివాదాలు కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రతికూలమైనటువంటి వాతావరణం రాకుండా సెటిల్ చేస్తారా, చేసుకుంటారా, లేదా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి ఆ సదరు మంత్రి రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రి గారిని బర్తరఫ్ చేస్తారా, తొలగిస్తారా, ఉద్వాసన పలుకుతారా, ఈ రకమైనటువంటి చర్చ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది రచ్చవ్వకముందే దాదాపుగా ప్రతి చోట ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు ఈ రకమైనటువంటి పరిస్థితులు దేశంలో ప్రతి రాష్ట్రంలో అక్కడ ఇక్కడ చోటు చేసుకుంటాయి. దానికి సంబంధించి అక్కడ ఏం జరుగుతుందనేది అనవసరం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఆధారాలు అన్నీ ఉన్నాయని ఆ ఎన్ఆర్ఐ మహిళ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి దీనిపై ఏ రకమైనటువంటి స్టాండ్ తీసుకుంటారు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఒక విధమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తుంది. ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసే ఆలోచనతో ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వచ్చేటువంటి ఎన్నికల సందర్భంగా చాలా వరకు ఎక్కువగా పడుతుంది అనేది కూడా మనకు తెలిసినటువంటి విషయమే. దీని మీద ఇప్పుడు రాజకీయ వర్గాల్లో రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. మరి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పటికే ఆ సదరు మంత్రి కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తుల
కూటమిలో ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి వారి కాళ్ళ మీద పడినట్లు కూడా తెలుస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. మరి ఎట్లా దీన్ని సమస్యను పరిష్కరిస్తారు, సమస్య జటిలం కాకుండా ఏ రకమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తారనేది చూడాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక మహిళ పట్ల ఆ రకంగా వ్యవహరించడం, ప్రవర్తించడం సరైందేనా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.